నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కావలి పర్యటనకు వెళుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఒంగోలు టంగుటూరు వద్ద కలిసిన పార్టీ నాయకులు కార్యకర్తలు పేరు పేరున పలకరించి అభివాదం చేసిన లోకేష్ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్న మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ లక్ష్యాలు సాధించేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశం జాతీయ రహదారిపై అలగాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం గాయపడిన 10 మంది టీడీపీ కార్యకర్తలు ఇటీవల మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెళ్తూ ఉండగా ఒంగోలు బృందావనం ఫంక్షన్ హాల్ వద్ద టీడీపీ నాయకులు కలిశారు. లోకేష్ నాయకులు కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ అభివాదం చేశారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, శ్రీ కాళహస్తి దేవస్థానం బోర్డు డైరెక్టర్ కుసుమకుమారి, తెలుగు మహిళా ప్రతినిధి రావుల పద్మజ, పసుపులేటి సునీత, టి అనంతమ్మ, పార్టీ నాయకులు కపిల్ బాషా, దాయినేని ధర్మ, హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేది సీఎం చంద్రబాబు ఆశయమని, ఆ దిశగా ఏపీ మెప్మా మిషన్ పనిచేస్తుందని డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మెప్మా కార్యకలాపాల పురోగతిపై సమీక్షించేందుకు కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సీఎంఎంలు, సీఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు విరివిగా రుణాలు ఇప్పించడం, జీవనోపాధులు పెంపొందించడం ప్రధాన ఉద్దేశంగా మెప్మా పనిచేస్తుందన్నారు. జిల్లాలో 144 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని, ఇంకా విరివిగా రుణాలు అందజేసే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు. డిసెంబర్ నాటికి లక్ష్యాలు సాధించేలా సిబ్బంది పనిచేయాలన్నారు. ఏ జిల్లాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ జిల్లాల్లో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పని చేయని వారిపై చర్యలు తప్పవని, చేసే ఆలోచన ఉండి చేయలేని వారికి సలహాలు అందించి ముందుకు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. తేజ్ భరత్ను పలువురు సత్కరించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీహరి, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తని కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా లోన్ లింకేజ్ కానివ్వండి, అలాగే లైవ్లీహుడ్స్ కానివ్వండి, వాటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందని మానిటర్ చేయడం జరిగింది. వారికి దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఒంగోలులో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చున్నారు. సెల్ఫ్ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్లో 144 కోట్ల వరకు రుణాలు 1254 మందికి ఇవ్వటం జరిగింది.
అలాగే మిగతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా అన్నీ కలుపుకుంటే సుమారు 1333 మందికి 146 కోట్లు ఈ జిల్లాలో లోన్స్ ఇచ్చున్నారు. అయితే ఇంకా బాగా లోన్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మనం డిసెంబర్ 8 కల్లా ఈ లోన్ టార్గెట్స్ అన్ని కూడా అచీవ్ చేయాలని చెప్పాము. నెక్స్ట్ మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఒంగోలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో లోన్స్ ఇవ్వడంలో కానీ లైవ్లీహుడ్స్ ఇవ్వడంలో కానీ ఉండాలనేది కోరుకోవడం జరిగింది. అలాగే లైవ్లీహుడ్స్ కూడా 400కు గాను ఆల్మోస్ట్ 410 వరకు కూడా ఇక్కడ లైవ్లీహుడ్స్ అచీవ్ చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఓటర్ల జాబితా రూపొందించే విధంగా ఇప్పటి నుంచి దృష్టి సారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను స్పష్టం చేశారు. సర్ ప్రోగ్రాంపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రతిరోజు 2 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో చర్చించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా లోటుపాట్లు లేకుండా చూడాలని డీఆర్ఓ చిన ఓబులేసును ఆదేశించారు. సహాయ ఎన్నికల అధికారులు కూడా బూత్ లెవెల్ అధికారులు, సూపరింటెండెంట్లతో ఇదే విధంగా సమావేశాలు నిర్వహించి ఓటర్ల జాబితా సవరణను వేగవంతంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. సెన్సిటైజ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. లేకపోతే కనుక ఈ ఎలక్ట్రోల్స్ క్లియర్ అవ్వు తర్వాత ఎస్ఐఆర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడాప్ట్ చేసినా అది క్లియర్గా రాదు. సో ఇక్కడ బాగా చేస్తే దాన్ని అక్కడ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో మీరందరూ కూడా చాలా సీరియస్గా దీన్ని టేకప్ చేయాలి. ఎంతమంది అందులో ఇయర్ వస్తుంది అంతా అందరూ దాన్ని మీరు గోయింగ్ టు గివ్ గుడ్ ఎలక్ట్రల్ రోల్స్ బై ఎండ్ ఆఫ్ ది టర్మ్. సో లేదు అని అంటే కనుక ఆ రోజు మనం చేస్తాము, మళ్ళీ తప్పులు వస్తాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది చేస్తే మీరు ఈక్వాన్ ఇప్పుడే మనకి టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా టైం ఉందిలే తర్వాత చేసుకొచ్చారంటే అంటారు. ఎవ్రీ బిఎల్ఓ ఇఫ్ యూ టచ్ అట్లీస్ట్ ఇన్ ఏ డేలో 5 to 6 or 10 వరకు హౌసెస్ టచ్ చేసి. ఒంగోలు రామ్నగర్లోని తన కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని నియోజకవర్గ పరిధిలోని పలువురు సమస్యలపై అర్జీలు సమర్పించారు. నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మాగుంట సూచించారు. ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్కు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, తనను కలిసి ఐటీసీ సీఈఓ రాహుల్, పూర్వ సీఈఓ రాంప్రసాద్ను ఎంపీ సత్కరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీలకు నిర్వాహకులు ఎంపీని ఆహ్వానించారు. వర్షపు నీరు చేరి కార్యాలయంలో విధుల నిర్వహణకు ఇబ్బందికరంగా ఉందని ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి ఎంపీ దృష్టికి తీసుకురాగా ప్రతిపాదనలు తయారు చేస్తే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలువురు అభిమానులు ఎంపీని సత్కరించారు. బిల్డింగ్ ఉంటుంది కదా, అది దానికి గ్రాంట్ మంజూరు మీ ఎంపీ గారి నిధుల్లో ఇస్తే ఇంకా అంతకన్నా ఉన్నాయి సార్. కింద పొలవరికి కనుక 1.5 feet కానీ లేపునట్టే కొంత 3.5 అడుగులు వచ్చి ఈ పక్క కిటికీలో నుంచి ఆ పక్క కిటికీలో నుంచి సార్ అందువల్ల అన్ని విధాల మెషిన్స్ వచ్చి దానికి మొబైల్ స్టార్ట్
సార్ జరిగింది ఏంటంటే ఓన్లీ కస్టమర్సే కొన్నారు. జాతీయ రహదారిపై ఉలవపాడు మండలం అలగాయపాలెం వద్ద ఆటో కారు ఢీకొన్న ఘటనలో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో తీవ్రంగా గాయపడిన ఒకరికి మిగిలిన 9 మందికి ఒంగోలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు. కావలి పర్యటనకు వెళ్తున్న నారా లోకేష్ను మోచర్ల వద్ద కలిసిన కార్యకర్తలు ఆటోలో తిరిగి ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పార్టీ నాయకులు కార్యకర్తలు బాధితులను తక్షణమే ఒంగోలు రిమ్స్కు తరలించినట్లు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు బాధితులను పరామర్శించగా జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ బాధితులకు చికిత్సపై ఎమ్మెల్యేకు వివరించారు. యువ నాయకుడు లోకేష్ బాబు గారు కావలి నియోజకవర్గానికి మన ఆగ్రో చైర్మన్ సుబ్బానాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా మా నియోజకవర్గం మీదుగా ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా ఆయన చూడడానికి రోడ్డు మీద రావడం జరిగింది. అన్ని కార్యక్రమం అంతా కూడా బ్రహ్మాండంగా సజావుగా జరిగిపోయింది. రిటర్న్ పోయేటప్పుడు ఆటోలో కరేడు గ్రామానికి సంబంధించిన సోదరిమణులందరూ కూడా ఆటోలో వెళ్తూ ఉన్నారు. కారు ఓవర్ స్పీడ్తో వచ్చి దాన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4గురికి అంటే ప్యాచర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని తీసుకుని రిమ్స్లో తీసుకురావడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్స కంప్లీట్ అయిన దాకా మేము దగ్గరుండి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళని మళ్ళా కరేడు గ్రామానికి తీసుకొచ్చే వరకు మేము అందరం కూడా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ మా పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళని జాగ్రత్తగా ఏదైతే వాళ్ళకి కావాల్సిన చేయించాల్సిన వైద్యం అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకొని వాళ్ళన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలలో ఎస్సీ సోదరిమణులు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. చిన్న అంత బ్రహ్మాండం కార్యక్రమం అంతా అయిపోయి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళు రిటర్న్ పోయేటప్పుడు ఈ కార్యక్రమం ఇది ఇన్సిడెంట్ జరిగింది. బాధాకరం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని. వైట్ బర్లీ, నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేసే సంస్థలు చెప్పే కథలు వినటానికి రాలేదని ప్రకాశం జిల్లా జేసీ ఇరోనికి గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు చేస్తున్న పరస్పర ఒప్పందాలను చూపించిన తరువాతనే సాగుకు అనుమతించేలా వ్యవసాయ శాఖ అధికారులు మండలాల్లో పనిచేయాలని స్పష్టం చేశారు. రబీ సీజన్లో తెల్ల బర్లీ సాగు నియంత్రణపై కంపెనీల ప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కొన్ని చోట్ల వ్యాపారస్తులు మధ్యవర్తుల ద్వారా పొగాకు నారుమళ్లు పెంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ బర్లీ ఎక్కువ రైతులు సాగు చేసి నష్టపోయారు. వైట్ బర్లీ కూడా చేసి, అందువల్ల ఈ సంవత్సరం దాని మీద బ్లాక్ బర్లీ పూర్తిగా నిషేధించడం జరిగింది. వైట్ బర్లీ మాత్రం తప్పనిసరిగా దాన్ని పర్మిషన్ తీసుకొని మాత్రమే ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంఓయూ చేసుకొని మాత్రమే రైతులు సాగు చేసుకుంటే మీరు రైతుల దగ్గర నుంచి కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఏం ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ విధమైనటువంటి మనకి ఒక జీవో కూడా ఇచ్చున్నారు. 740 జీవో. అది మీ అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామాల్లో ఆర్ఎస్కే లెవెల్లో మన విఏఏలు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మండలాల్లో కూడా జరుగుతుంది. Barley, if any farmer growing, that farmer as well as the company owner representative must come to a understanding. They must sign a MOU. What kind of MOU? That JD Agriculture, you must by this time you must prepare one document for that one tablet to issue for them. By this time మీరు already you should prepare. ఇతను ఏదో కథ చెప్తున్నట్టు నేను వినడానికి నేను మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. So if he has 100 farmers, he want to procure 100 farmers, he must have 100 MOUs with him
the same copy must available with them also, stating that మీ ప్రొడక్షన్ ఎంతైతే వస్తుందో అది మేము కొంటాము, ఒకవేళ కొనకపోతే తగిన క్రిమినల్ యాక్షన్ మా మీద తీసుకోవచ్చు, అది నాకు కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. మీరు పలానా రైతుకి 5 ఎకరాలు ఉంది, పలానా దీంట్లో పలానా సర్వే నెంబర్లో ఉంది, ఇక్కడ ఆయన తెల్లబల్లి పొగాకు వేస్తున్నారు, ఈ పొగాకు ఈ సంవత్సరం పలానా అగ్రికల్చర్ రబీయో ఖరీఫో ఏదో సీజన్లో వేస్తున్నారు, ఈ దీనికి ప్రాబబుల్గా ఇన్ని మెట్రిక్ టన్నులు గత అనుభవాల దృష్ట్యా లేదా ఎంత టన్నులు ఏదో ఆ ప్రొడక్షన్ ఇది రావచ్చు, ఇదంతా కూడా సో అండ్ సో కంపెనీ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరియు నాయకులు, పార్టీ కార్యకర్తలు కలిశారు. కావలి టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు కావలి వెళుతున్న మంత్రి నారా లోకేష్ను మార్గమధ్యలో టంగుటూరు టోల్ గేట్ ప్లాజా వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించి అభివాదించేశారు. మీరు కూడా కొంచెం చొరవ తీసుకోండి. సార్ ఎంతమంది వచ్చి మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లేదంటే ఎందుకై అదే పని కదా లంబజం విద్యాశాఖ మార్చులు జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు ఒంగోలు పట్టణం మీదుగా అంటే టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా వారిని కలుసుకొని స్వాగతించి వారు కావలి దగ్గర దగదర్తి ప్రాంతంలో మాలేపాటి సుబ్బానాయుడు గారిని చనిపోయిన తర్వాత వారి కుటుంబాన్ని పలకరించేదాని కొరకు వెళ్తున్నారు కాబట్టి ఒక సంప్రదాయంగా ఇక్కడ వారిని ఒక స్వాగతించి పంపించాం.
బల్లికురవ మండలం కొత్తూరులో 4.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొప్పెరపాడు జమ్మల మడక బీటీ రోడ్డుకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు పంటలను సులభంగా మార్కెట్కు తరలించే వీలు కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. తదుపరి మండలంలోని కొప్పెరపాడు జెడ్పీ హైస్కూల్లో 430 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, దివ్యాంగులకు 9 ట్రై సైకిళ్లు, 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు మంత్రి అందజేశారు. Lakshmi Amuja from 9th year, respected the Honorable Andhra Pradesh. 184 తేలప్లోర్ అంజయ్య సజ్జాపురం 22,896, మేకల చినబావోజీ 25,166 సజ్జాపురం. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో రహదారుల విస్తరణ, శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పెరగడంతో పచ్చదనం నానాటికి హరించుకుపోతుంది. ఈ నేపథ్యంలో మొక్కలను మొక్కుబడిగా కాకుండా ప్రజా భాగస్వామ్యంతో పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఒంగోలు పరిధిలో 5,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసి జియో ట్యాగింగ్తో పరిరక్షణ బాధ్యతను విద్యార్థులకు అప్పచెప్పేలా కార్యాచరణ రూపొందించారు. 1-2 రోజుల్లో కార్యక్రమం ప్రారంభించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రెండవసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు సుందరీకరణపై దృష్టి సారించి డివైడర్లపైన, రహదారుల వెంట ఖాళీ స్థలాలలో మొక్కలు పెంచి పచ్చదనం ఉట్టిపడేలా సంకల్పించారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల నుండి ఒంగోలుకు వచ్చే రహదారులో కూడా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. నగర పరిధిలో 5,000 మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు సంసిద్ధత వ్యక్తం చేయగా, కేవలం నాటి వదిలేయకుండా సంరక్షణ బాధ్యతలు కూడా వారు చూసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. నేను కూడా ఇలాగే మొక్కలు నాటుతూ పరిసరాలకు సాయం చేస్తానని చెప్తున్నాను. నేను నాటిన మొక్కని నేను బాధ్యతగా తీసుకుంటాను. ఇక్కడ నాటిన మొక్కలందరిలో చాలా మంచిగా వాటిని పెంచటాలు, ఆ బాధ్యతలన్నీ తీసుకుంటానని చెప్తున్నాను. మొక్కలు నాటడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్గా మన పరిశ్రమాల్లో పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు, మంచి ఆక్సిజన్ వచ్చింది. వాటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మొక్కల కార్యక్రమం, గవర్నమెంట్ పెట్టిన ఈ మొక్కల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఒక మొక్కని నేను నాటుతున్నాను. అది పెరిగి పెద్ద దాకా దాని బాధ్యత మొత్తం నాది. మొక్కలు ఎందుకు నాటుతున్నామంటే చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ పెరగటం వల్ల ఆక్సిజన్ తగ్గిపోయింది. అందు జనాలకి, గాలికి, వాటికి ఇబ్బంది పడుతున్నారని మొక్కలు నాటుతున్నాము. తన కోర్సు పూర్తయ్యేలోగా తాను ఒక మొక్కను పెంచానని చెప్పుకునే విధంగా ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణ అంశంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కళాశాల యాజమాన్యాలతో చర్చించి విద్యార్థులను ఎంపిక చేశారు. కానీ ఆక్సిజన్ కానీ అందుతాయి. చాలా సంతోషంగా ఉంది. నన్ను తీసుకున్నందుకు ఆ చెట్లు వైపు నేను ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో నేను నీళ్లు కానీ ఏదైనా కానీ మొత్తం నేను చూసుకుంటా. కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటించి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి విద్యార్థికి అప్పగిస్తారు. పూర్తిగా ఆ మొక్క సంరక్షణ బాధ్యతతో పాటు ఒకవేళ మొక్క ఎదుగుదలలో లోపం ఉంటే మరో మొక్క నాటే అవకాశం ఉంటుంది. నగరానికి చెందిన విద్యార్థులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యాభ్యాసం పూర్తయ్యేలోగా మొక్క సంరక్షణతో పాటు విద్యార్థి పేరు, మొక్క శాస్త్రీయనామం తదితర వివరాలను నమోదు చేస్తారు. విద్యార్థులతో పాటు సుమారు 500 మంది పొదుపు సంఘాల మహిళలకు అవకాశం కల్పించి బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఎంతో ఆనందంగా ఉంది. అందులో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఒక మొక్కని నాటబోతున్నాను. ఈ మొక్క పెరిగేంత వరకు దాని పూర్తి బాధ్యత నాది అని చెప్తున్నాను. కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకురావటం, నగరంలోనూ రహదారుల పక్కన అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటేందుకు గుంటలు తీయటంతో పాటు మొక్కలు కూడా ఆ ప్రాంతానికి తరలించారు. ప్రభుత్వ స్థలాలలో, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఏదైనా కాలనీ వాసులు కోరితే కాలనీ వీధుల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని తీసుకురావాలన్న ఆశయంతో విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ప్రత్యేక చొరవతో చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు యొక్క సూచనతో వారి ఆధ్వర్యంలో దాదాపు 5,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ మినిస్టర్, మన జిల్లా మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అందరికి కూడా ఆహ్వానాలు పంపిస్తున్నాం. ఆ రోజు 5,000 ఒకేసారి 5,000 మొక్కలు నాటేదానికోసం 10 కళాశాలల నుంచి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి పేర్లు తీసుకొని ప్రతి మొక్క ఒక స్టూడెంట్కి దత్తతనిచ్చి ఆ మొక్క ఆ పిల్లవాడితో నాటించి వారే దాన్ని చూసుకునే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నాం. ప్రతి చెట్టుకు కూడా ట్యాగ్ ఉంటుంది, ఆ నేమ్ ఉంటుంది, ఎవరైతే ఆ చెట్టు నాటారో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. దాదాపు 8 ప్రధాన వీధుల్లో వీటిని ప్లాన్ చేసుకున్నాం. కొప్పోల్ రోడ్ అయితేనేమి, తర్వాత మనకు పాత హైవే అయితేనేమి, అంజీ రోడ్ అయితేనేమి, మంగమూరు రోడ్ అయితేనేమి, ఇట్లా దాదాపు 8 ప్రధాన రహదారుల వెంట విశాలంగా ఉన్నటువంటి వాటి 2 వైపులా చెట్టు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, NGOs, తర్వాత ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మనకు 33% వృక్షాలు ఉండాలి లేదా అడవులు ఉండాలి. అలాంటిది మనకు క్రమంగా మనకు ఈరోజు 20% లోపే మన ఆంధ్ర రాష్ట్రంలో అడవులు ఉన్నాయి. అందుకని మన ఒంగోలు కూడా మరి కాస్త ఉష్ణమండల ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి, అలాగే భూగర్భ జలాలు కూడా చాలా చోట్ల మరి తక్కువ భూగర్భ జలాలు అంటే చాలా లోతుకెళ్తే కానీ భూగర్భ జలాలు దొరకని పరిస్థితి. ఈ విధంగా వర్షాలు పెంచడం కోసము, తర్వాత మన పర్యావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గించడం కోసం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం చెట్లు చాలా అవసరం ఉంటుంది. అందువల్ల చెట్లని పెంచాలని చెప్పేసి ప్రకృతి ప్రేమికులందరినీ కూడా ఆ రోజు పిలుపునిస్తూ వాళ్ళందరి సహాయంతో మా మెప్మా డిపార్ట్మెంట్ మన PD గారు ఉన్నారు, వారు అనేక మంది వాళ్ళ గ్రూప్ సభ్యులతో కూడా ఆ రోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెప్మా ఆర్పీలు మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో మెప్మా అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం ఆర్పీలు తమ సమస్యలను MD తేజ్ భరత్ దృష్టికి తీసుకువెళ్లారు. సకాలంలో జీతభత్యాలు రావటం లేదని, అదనంగా చేసిన పనికి వేతనం ఇవ్వటం లేదని వాపోయారు. 3 నెలలుగా ఈ సమస్య ఎదురవుతుందని, యాప్ల పేరుతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేయగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డైరెక్టర్ తేజ్ భరత్ హామీ ఇచ్చారు. PM స్వానిధి పథకం అమలు తీరులో ఒంగోలు చివరి స్థానంలో ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలకు లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయడంలో సభ్యులు అలసత్వం వహించవద్దని ఆర్పీలను హెచ్చరించారు. మాకు లోన్లు అయితే అవ్వలేదు. మొత్తం ఎంటర్ జిల్లా ప్రోగ్రెస్ అడగను కడపలో ఎందుకు వెళ్తుంది అక్కడ ఫస్ట్ క్లాస్లో పెడితే
చాలా బాగుపడుతున్నాం సార్ అసలు ప్రకాశం జిల్లా రివ్యూ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన రివ్యూ కమిటీ సమావేశం జరగగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. గత మే నెల 12వ తేదీ జిల్లా రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా ప్రత్యేక కారణాల దృష్ట్యా సమావేశం పలు దఫాలు వాయిదా పడింది. 7వ తేదీ జరగనున్న సమావేశంలో తాగునీటి సరఫరా, నీటిపారుదల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ, వ్యవసాయం, అనుబంధ శాఖలు, నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణతో పాటు పలు అంశాలతో అజెండా రూపొందించారు. డీఆర్సీ సమావేశంలో మంత్రులతో పాటు జెడ్పీ చైర్పర్సన్, ఎంపీ, ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో బాధితులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని జేసీ ఆర్ గోపాలకృష్ణ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడంతో రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. బాధితులు యేసుదాస్కు 50,000, రామయ్య, ఎలీసమ్మ, ఏసోబులకు 25,000 చొప్పున బ్యాంక్ చెక్కులు అందించారు. బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సపై సమాచారం తెలుసుకున్నారు. డీఆర్ఓ చిన్న ఓబ్లేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, చీమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. Since I am not look after this medical and health, so I am not. ఒంగోలు డిప్యూటీ ఎంపీడీఓగా కవర్తపు హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఎంపీడీఓ రాజశేఖర్ రావుతో భేటీ అయ్యారు. అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన వారికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా చూస్తానని హరిబాబు తెలిపారు. నూతన డిప్యూటీ ఎంపీడీఓ హరిబాబుకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఒంగోలు మండలం డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోషన్ మీద విధుల్లో చేరున్నాను. ఎంపీడీఓ గారి సూచన మేరకు మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించడానికి, గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో తీసుకుపోవడానికి కృషి చేస్తాను. ఒంగోలులో మొట్టమొదటిసారిగా వెబ్ సీరియల్ తీయబోతున్నట్లు సినీ నటులు ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసి అజయ్ ఘోష్ తెలిపారు. చావలివారి వీధిలో సుహారి వైబ్స్ డబ్బింగ్ థియేటర్ ప్రారంభించారు. సుహారి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆధునిక టెక్నాలజీతో డబ్బింగ్, యాడ్స్, ఎడిటింగ్, వెబ్ సిరీస్ అందిస్తున్నారన్నారు. కొత్త సీరియల్స్, జిల్లాలోని ప్రముఖ ప్రదేశాలు, నటీనటుల వివరాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి కలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాయి, హరిప్రియ, సురేష్ బాబు, శ్రీనివాస్, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పశువాగస్మానుపదుష్టుదయతు మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం పాలచంద్రాయ నమః. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు. తన్వరితయః త్రిసప్తసమిద కాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అన్ని కలిపి సుహారి వైబ్స్ అనే ఈ సంస్థని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంటర్వ్యూస్ మొత్తం, ఇంకా సీరియల్స్, వెబ్ సీరియల్స్ మెయిన్గా, ఇంకా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి అన్నీ ఇక్కడ ముఖ్యంగా హై క్వాలిటీతోగా ఉన్న ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ ఎడిటింగ్కి, డబ్బింగ్కి, మిక్సింగ్కి, అన్నిటికీ
హైదరాబాదు, విజయవాడ, గుంటూరు పరిగెత్తాల్సిన పని లేదు. ఎన్నో హై క్వాలిటీతో ఉన్న కెమెరాలు ఉన్నాయి, హై క్వాలిటీతో ఉన్న ఎడిటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ని వీటిలన్నింటినీ కూడా ఈరోజు సుహారీ వైబ్స్ ద్వారా అనే సంస్థ ద్వారా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా, వ్యాపారవేత్తలందరూ కూడా తమ యాడ్స్కి కానీ దేనికైనా సరే ఈ సంస్థను ఉపయోగించుకొని హై క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని మీకు మార్కెట్లో రావడానికి ఇది మంచి అవకాశం తెచ్చుకోవడానికి. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా, త్వరలో ఈ సుహారీ వైబ్స్ ద్వారా మేము కూడా స్థానికంగా ఉండే కళాకారులతో నేను కూడా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాను. అది ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఒక మొట్టమొదటిసారి వెబ్ సిరీస్ అయిద్దేమో, అది తొందరలో చేయబోతున్నాను స్థానికంగా ఉండే కళాకారులతో. సో అందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ రోజున ఆఫీస్ని ప్లస్ ఈ డబ్బింగ్ థియేటర్ని, ఎడిటింగ్ రూమ్ని సాయి గారు నేను ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ముఖ్యం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు సుహారీ వైబ్స్ అనే ఛానల్ని అన్న అజయ్ ఘోష్ అన్న ఓపెన్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరియు సాయాన్న కూడా అక్కడి నుంచి వచ్చి, చీరాల నుంచి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది సుహారీ టీం కానీ మరియు ఇతర సభ్యులు కూడా హాజరై బాగా దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఉపయోగపడ్డారు. ఇంకేంటంటే ఈ సుహారీ వైబ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి డబ్బింగ్ థియేటర్ కానీ లేకపోతే మనకి ఎవరన్నా షార్ట్ ఫిల్మ్స్ కావాలన్నా, యాడ్స్ కావాలన్నా అత్యాధునికంగా సినిమాటిక్ మోడల్లో మేము చేసిస్తాం. అది థియేట్రికల్ యాడ్ విధంగా కూడా చేయొచ్చు. మనకు సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం మా దగ్గర ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ సుహారీ ఎంటర్టైన్మెంట్స్ ఓపెన్ చేసి 2014 నుంచి రన్నింగ్లో ఉంది. షార్ట్ ఫిలిమ్స్, ఎన్నో గవర్నమెంట్ యాడ్స్ చాలా చేస్తున్నాము. దానికి అనుసంధానంగా ఇంకొంచెం అడుగు ముందుకేసి ఛానల్ ఓపెన్ చేసి మనం ఈ ఛానల్లో ఏం చూపించదలుచుకున్నామంటే, మనం ఏదైతే ఉన్నాయో ముఖ్యమైన ప్రదేశాలని విజిట్ చేయించడం. ఇంతకుముందు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, పాత ఆర్టిస్టులు, వాళ్ళకి సంబంధించి మనకి చాలామంది తెలియదు. ఇప్పుడు ఉన్న ప్రజలకు కానీ పిల్లలకు కానీ దాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. మరి హిస్టారికల్ ప్లేసెస్ కానీ లేకపోతే లోకల్లో ఉండే ముఖ్యమైన వ్యక్తుల చేత ఇంటర్వ్యూస్ కానీ, అట్లాగే సినిమా సంబంధించి ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ నిర్వహించబడతాయి. దీన్ని మీరందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అర్హులైన వారందరికీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఒంగోలు ఎంపీడీఓ రాజశేఖరరావు అన్నారు. మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తుఫాను సమయంలో అందరూ సమన్వయంతో పనిచేశారని, ఇదే స్ఫూర్తితో పనిచేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ హరిబాబు పాల్గొన్నారు. మన టంగుటూరు మండలంలో గేట్ 1 పంచాయతీగా పనిచేస్తున్నటువంటి కె హరిబాబు గారు మనకి డిప్యూటీ ఎంపీడీగా ప్రమోషన్ మీద నిన్ననే మన మండలంలో జాయిన్ అయ్యారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం అందరి తరఫున, మన మండల పరిషత్ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితో గతంలో మన బాలసేన గారు ఇక్కడ డిప్యూటీ ఎంపీగా పనిచేసి మార్కాపురం ఎంపీగా లేరు, మీ అందరూ కూడా తెలుసు. అదే స్ఫూర్తితోటి అదేవిధంగా మన కె హరిబాబు గారికి కూడా మీరందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి మన ఒంగోలు రూరల్ మండలాన్ని ప్రకాశం జిల్లాలో అన్ని రంగాల్లో, అంటే జిఎస్డబ్ల్యూఎస్ యాక్టివిటీ అవ్వచ్చు, మీకు గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, అదే రూరల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా మీరు ఎక్కడ వెనబడకుండా అన్ని మండలాల కన్నా మన ఒంగోలు రూరల్ మండలాన్ని ముందుకు నడిపిస్తారని. ఆంధ్రప్రదేశ్ 2 వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన దాయినేని ధర్మాను కృష్ణా జిల్లా 2 వీలర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లాలో 2 వీలర్ అసోసియేషన్ బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలపై చర్చించారు. సభ్యులందరినీ కలుపుకొని అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అసోసియేషన్ కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షులు అంకాల సుబ్బారావు, శ్రీనివాసరావు, జానీ, సుబాని, మాలియాద్రి, సాహుల్, బాజీ తదితరులు పాల్గొన్నారు. వచ్చినట్టు కూడా దిగండి. అరే
అంటే గౌరవ అధ్యక్షులుగా మీరు కూడా పక్కన ఉండే వెళ్ళండి లేకండి లేదా నా దగ్గర లైన్లోకి వచ్చారు సుబ్బాని బాయ్ కూడా వచ్చారు राजी भाई राजू भाई दो శ్రమశక్తి మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మా గారు గత 3 సంవత్సరాలు ఈయన ప్రెసిడెంట్గా చేయగా నిజంగా ఈ యొక్క యూనియన్ అసలు యూనియన్ ఉంది అనేటువంటి ఒక భరోసా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈయన తీసుకెళ్ళారు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అయ్యి మళ్ళా ధర్మా గారిని ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నుకోగా చాలా సంతోషంతో మా యొక్క ఆనందాన్ని తెలియపరచడానికి ఇవాళ మా కృష్ణా జిల్లా యూనియన్ మొత్తం ప్రతి ఊరి నుంచి కూడా వచ్చి మా ధర్మా గారికి మా యొక్క కృతజ్ఞతలు. అలాగే మేము ఆయన ఎంటుండి నడిచి ఈ యూనియన్ని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఆయన కోరుకుంటూ మేము ఇవాళ దాదాపు ఎన్ని అసోసియేషన్లు వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఒంగోలు నా దగ్గరికి మొన్న సెప్టెంబర్ 17వ తారీఖున మళ్ళీ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అందరి సమక్షంలో అందరి ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది. దానికి సంఘీభావంగా నాకు శుభాకాంక్షలు చెప్పాలని, అట్లాగే రాబోయే రోజుల్లో స్టేట్ అసోసియేషన్ మళ్ళీ నూతన కమిటీని మనం వేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొన్ని విధి విధానాలు అన్నీ కూడా మాట్లాడుకుని తెలుసుకోవటానికి అన్ని విధాలుగా ఇవాళ వచ్చి కలవాలని చెప్పి వాళ్ళు కలవటం అనేది చాలా శుభపరిణామంగా చాలా మంచిగా నేను భావిస్తూ ఇంత అభిమానంతో ఎంతో దూరం నుంచి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి నా దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటా. అట్లాగే కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇచ్చి తద్వారానే మాకు ఈ ఐడి కార్డ్స్ కానీ లేబరు లేకపోతే ఇన్సూరెన్స్ కానీ మాకు హెల్త్ పరంగా కానీ అట్లాగే 55 సంవత్సరాల వచ్చేలకు మాకు పెన్షన్ కానీ అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ అట్లాగే మాకు స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ కూడా నేర్పించేదానికి, అట్లాగే మేము ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఏదైనా పరికరాలు కొనుక్కోవాలంటే వాటి పరంగా మాకు వడ్డీ లేని రుణాలు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలని చెప్పి కానీ అన్ని విధాలా కూడా ఈ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో కలుషిత నీరు తాగడంతో 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి కామెర్లు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. శివం ఫౌండేషన్ తరఫున ఒంగోలులో 4 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సినీ నటులు అజయ్ ఘోష్ అన్నారు. చీమకుర్తి టీడీపీ నాయకులు ఎడ్లపల్లి రామబ్రహ్మం పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అజయ్ ఘోష్ జన్మదిన కేక్ కట్ చేయగా అనంతరం పేదలకు అన్నదానం చేశారు. 50,000 రూపాయలు ఆర్థిక సాయంతో కుట్టు మిషన్లు, 3 చక్రాల వాహనంతో పాటు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మారెళ్ల సుబ్బారావు, కొల్ల మధు, నారాయణం, శేషసాయి, దిగ్విజయ్, సురేష్, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజంగా సేవా కార్యక్రమాల్లో
చేయడం అనేది ఒక గొప్ప మనస్తత్వం ఉంటేనే చేస్తారు. కోట్లు సంపాదించే లాభం, పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. గత 4 సంవత్సరాల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అసలు సర్వీస్ అంటే ఇది అని చేస్తున్న శివం ఫౌండేషన్స్, శివగారి ఆధ్వర్యంలో వారికి సహకరిస్తున్న ఈ బృందం ఆధ్వర్యంలో పేదవాళ్ళకి వృద్ధులకి ఇది సాంబార్ అన్నం, అన్ని కూరగాయలు ఉన్న సాంబార్ అన్నం, పెరుగన్నం, అరటిపండు, ఒక స్వీటు, వాటర్ ప్యాకెట్, ఇలా అన్నదానం చేయడం అనేది అది ఈ హాస్పిటల్లో ఉండే పేద రోగులకి, పేదవాళ్ళందరికీ ఇట్లా గత 4 సంవత్సరాల నుంచి చేయడం అనేది మామూలు విషయం కాదు. అదే సందర్భంలో అప్పుడప్పుడు కూడా ఈ రోజునైతే ఒక దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ని అందజేశారు. ఆయన పేరు కోడి సత్యనారాయణ. వారికి పేద మహిళకి చిన్నబోయిన రమణమ్మ, ఆవిడకి కుట్టు మిషను శివం ఫౌండేషన్ తరఫున కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. కిడ్నీ బాధితురాలు పల్లపు వెంకటలక్ష్మమ్మ, ఆవిడకి నెలకు వచ్చేసి 5,000 రూపాయల మందులు ఖర్చు అవుతుంది. ప్రతి నెల ఆవిడకి 5,000 రూపాయల మందులు ఈ సంస్థ ద్వారా శివగారు కానివ్వండి, వాళ్ళ మిత్ర బృందం కానివ్వండి, అందరూ కూడా అందజేయడం. ఆ తర్వాత పొగతు తిరుపతమ్మ, ఆవిడకి పెళ్ళి అయిన నిశ్చితార్థం అయిన సందర్భంగా ఒక 5,000 రూపాయలు ఆవిడకి అందజేయడం జరిగింది. తర్వాత డబ్బు కొట్టు సీనయ్య మందుల కొనుగోలు కోసం, ఇతను కూడా అనారోగ్యంతో ఉంటే అతను కూడా మందుల కొనుగోలు కోసం ప్రతి నెల ఒక 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు నగరంలో 300 మందికి పేదలకు అన్నదానం సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ నిర్వహణ అంతా ఎడ్లపల్లి రామబ్రహ్మం గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఎంతో మందికి సేవా కార్యక్రమాల ద్వారా రామబ్రహ్మం గారు చేస్తున్నారు. వారికి మాకు హృదయపూర్వకంగా శివం ఫౌండేషన్ తరఫున, మా మిత్రుల తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ గారు పాల్గొని రామబ్రహ్మం గారి పుట్టినరోజు కేక్ కట్ చేసి ఇక్కడున్న పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చాలామంది పేదలకి ఆర్థికంగా అండగా ఉండి వాళ్ళకి సాయం కూడా అందించడం జరిగింది. వారికి మనసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కావలి పర్యటనకు వెళుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఒంగోలు, టంగుటూరు వద్ద కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పేరున పలకరించి అభివాదం చేసిన లోకేష్. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్న మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్. లక్ష్యాలు సాధించేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశం. జాతీయ రహదారిపై అలగాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం. గాయపడిన 10 మంది టీడీపీ కార్యకర్తలు. డి న్యూస్లో నేటి మాట. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం అంతే కష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.